నిజం చెప్తున్నా. మా కాక నిలబడ్డాడు, మంచిగా గెలిపియాలి. మీకు ఎన్ని పైసలు కావాలి, మీ గేరోళ్ళకి చెప్పుర్రి, మీకు ఇస్తాం. ఇంకోటి మీ గేరోళ్ళు ఉంటారు కదా, మీకు ఎన్ని పైసలు కావాలి కదా, ఇన్ని ఇస్తాము, మీ ఓట్లు ఎన్ని మీరు చూసుకునాలి అని చెప్పేసి ఇట్లా వంచుతారా? అసలు ఏందనుకుంటున్నారా? అసలు సర్పంచ్ ఎలక్షన్ అంటే సర్పంచ్ ఒక ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో ఒక ఊరికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. ఒకటి గుర్తుకు పెట్టుకోరు. మీ ఊరు మంచిగా కావాలి, మీ ఊర్లో అరే నీ అమ్మ ఊరు చూడు ఎంత మంచిగా ఉండదు, మా ఊరికి ఇట్లా ఎందుకు ఉండదు అని అంటే నీ వల్లనే అట్లా ఉండదు. అంటే ఊర్లో బతకలేక సిటీకి వస్తున్నాము, ఇంకా ఆ ఊరు సంగతి మాకెందుకులే అనే ఫీలింగ్ లో ఉండారన్న. దాని గురించి ఏం చెప్తాను? అది పోవాలి. నీ ఊర్లో పని లేకున్నా కూడా పని సృష్టించుకోవాలి. ఇంకోటి పని లేకపోతే నీకు అప్పులు అయినా అంటే సిటీకి కూడా రా. కాకపోతే ఎవరైతే మీకు హామీలు ఇచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, ఆయన ఎంతమంది ప్రశ్నిస్తున్నారు అనా? ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? మరి ఊర్లో సర్పంచ్ని కానీ వార్డు మెంబర్లను కానీ మీరు క్వశ్చన్ చేస్తుండ్రా? అంటే ఆయన సీఎం, వీళ్ళేమో కాదు. ఒక్కడు చెప్తున్నా, ఆయన ఎంతనో ఈయన అంతే. నిజం చెప్తున్నా, ఎవరైనా సరే నీ ఊరు మంచిగా ఉండాలంటే నీ సర్పంచ్ తోటి పోయి కొడుక నువ్వు ఇది చేస్తా అంటే సార్ మీరు ఇది చేస్తా అంటే ఎందుకు చేయలేదు అనాలి. ఆయన చేయకపోతే పంచాయతీ సెక్రటరీ చెప్పాలి, ఆయన చేయకపోతే మండలంలో పోయి చెప్పాలి, ఎంఆర్ఓకి చెప్పాలి, ఎమ్మెల్యేకి చెప్పాలి, ఎంపీకి చెప్పాలి. ఎప్పుడు మీరు నేర్చుకునేది? మీరు నిజంగా చెప్తున్నా, వాట్సాప్ గ్రూప్లలో కానీ ఏమేమి వస్తాయంటే ఇగో నేను హిందువుని కాబట్టి చెప్తున్నా, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి, కనకరాయుడు, కనకలమ్మ అన్నీ ఉంటుంది. ఉన్నది చెప్తున్నా. కొంతమంది ఇట్లా అంటారు, మళ్ళీ సెక్యులరో లేకపోతే క్రిస్టియన్ అని అనుకుంటారు.